హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనసు చూడతరమ 7వ భాగాన్ని వినేద్దాం. రాజ్ కాల్ చేయగానే శేఖర్ గారు, రేవతి గారు వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. ఇటు బృంద, అమ్మయ్య మళ్ళీ దేవుని హాస్పిటల్కి పోయేలా చేశా, నా ఈగో సాటిస్ఫై అయింది ఇప్పుడు. ఉఫ్, కానీ మళ్ళీ ఇప్పుడు నా యాక్టింగ్ స్టార్ట్ చేయాలా, అతనికి సేవలు చేయాలా అనుకుని రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక కానీ తనకు తెలియదు దేవ్ కండిషన్ సీరియస్గా ఉందని. ఆపరేషన్ చేస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారని. బుల్లెట్ ఎలా తగిలిందో చెప్పేసరికి బృందా కూడా బాధేసింది, తన వల్లనే ఇలా జరిగిందని. కానీ అతను చేస్తున్న పనులకి కరెక్ట్ పనిష్మెంటే అనుకుని కామ్గా ఉంది. అక్కడ ఫామ్లో వైఫ్గా బృందాతోనే సైన్ తీసుకున్నారు. ఆపరేషన్ స్టార్ట్ అయింది. దాదాపు 5 గంటలు అవుతుంది ఆపరేషన్ స్టార్ట్ అయ్యి. బయట ఎలా ఉన్న వాళ్ళు అలానే ఉన్నారు, కొంచెం కూడా కదలలేదు. ఆపరేషన్ అయిపోయాక విషయం చెప్తామన్నా కూడా శేఖర్ గారు వాళ్ళు వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. చీకటి పడింది. రాజ్, కుమార్ బయటికెళ్ళి అందరికీ టిఫిన్ తీసుకొచ్చారు, కానీ ఒక్కరు కూడా ముట్టలేదు. బృందా కూడా. ఎంతైనా తను మనిషే కదా, తన వల్ల ఒకరు చావు బ్రతుకుల మధ్య ఉంటే తన మనశ్శాంతిగా ఎలా ఉండగలదు. అందులోనూ బృంద. రాజ్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి జ్యూస్ తెచ్చారు. అందరూ వద్దు అంటున్నా బలవంతంగా తాగించారు. బృంద, మీరా తప్ప అందరూ తాగారు. ఏంటిది, ఇది ఒక మ్యాగజైన్. మొత్తం తన బాడీలో దిగినా కూడా స్టడీగా నిల్చునేవాడు, ఒక్క బుల్లెట్కి ఇలా అయిపోవడం అంది రేవతి. నిజమే, మ్యాగజైన్ మొత్తం బాడీలో దిగినా కూడా వాడి ముఖం మీద నవ్వు చెరగలేదు, వాడి స్టామినా తగ్గలేదు. కానీ పోయినసారి హార్ట్కి దగ్గరగా బుల్లెట్ తగలడం, అది తగ్గకుండానే మళ్ళీ అక్కడే ఇంకో బుల్లెట్. అందుకే ఇలా అయినా వాడికి ఏమవుతుందో చూస్తుంటే అదే నవ్వు, అదే యాటిట్యూడ్తో ఉంటాడు వాడు. శేఖర్ గారు చెప్పిన విన్న బృందా కూడా అదే అనిపించింది. మ్యాగజైన్ మొత్తం బాడీలో దిగినా కూడా కొంచెం కూడా బెండ్ అవ్వకుండా శత్రువుని ఓడించాడు దేవ్ అని తన అన్నయ్య చాలాసార్లు గొప్పగా చెప్పాడు. ఇప్పుడు ఇలా ఒక్క బుల్లెట్, అది కూడా తన వల్ల అవడంతో బాధ ఎక్కువ అవుతుంది బృందాకి. కానీ అప్పుడే భార్గవ్ గుర్తుకు రావడంతో ఆ బాధ అంతా కోపంగా మారింది. అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా డాక్టర్ బయటకు వచ్చారు. అందరూ అలర్ట్ అయి డాక్టర్ చుట్టూ చేరారు. డాక్టర్, బుల్లెట్ తీసేశాం, కానీ హార్ట్కి అది దగ్గరగా ఉండడం వల్ల స్పృహ లేదు. ఆయన బాడీ తట్టుకోగలిగింది, కానీ ఇంకొకరు అయింటే ఈ పాటికే హోప్స్ వదులుకోవడమే. రేపటికి స్లో వస్తుంది, ఒక్కొక్కరు చూడొచ్చు అని ఆయన వెళ్ళిపోయారు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు దేవ్కి ఏం కాలేదని. నేను చెప్పాను కదా వాడికి ఏం కాదని. ఒక్కొక్కరుగా వెళ్ళి దేవుని చూసి వచ్చారు. లాస్ట్కి మీరా, బృంద మిగిలారు. వాళ్ళు లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నారు. దేవుని అలా చూసి తట్టుకోలేమన్నట్టు బయటే ఉండిపోయారు. అందరూ బలవంతం చేయడంతో మీరా లోపలికి వెళ్ళి దేవుని చూసి వచ్చింది. ఇప్పుడు బృందా వంతు. తను కూడా లోపలికి వెళ్ళి మెల్లగా నడుచుకుంటూ దేవ్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుని, ఏంటి మిస్టర్ దేవ్, ఒక్క బుల్లెట్కే ఇలా అయిపోయాడు అనుకున్నా. గట్టివాడివే, కానీ చాలా తప్పులు చేస్తున్నావు దేవ్. లాగుతా, అన్నిటికీ బయటికి లాగుతా అని మాట్లాడుతుంది. కానీ తన కళ్ళ నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. అవి తుడుచుకుంటూ, అమ్మో యాక్టింగ్ ఎక్కువైంది, కొంచెం తగ్గించాలి. ఇక నేను బయటికి వెళ్తున్నాను దేవ్. నువ్వు పూర్తిగా కోలుకోకముందే ఇంకో స్పాట్ పెట్టేస్తా నీకు. ఓకేనా, బాయ్ మై డియర్ హస్బెండ్ గారు అని బయటికి వెళ్ళింది. శేఖర్, రేవతి గారు ఇంటికి పంపించేసి లల్లి, కుమార్, మీరాలని కూడా వెళ్ళమంటే వాళ్ళు ఒప్పుకోలేదు. రాజ్ నచ్చజెప్పి లల్లి, కుమార్ని పంపించాడు. మీరా, బృంద మాత్రం వెళ్ళమని వండికేసేసరికి సరే అని రాజ్ కూడా అక్కడే ఉన్నాడు. అలా ముగ్గురు బయట చైర్లోనే నిద్రపోయారు. మధ్యరాత్రి మెలకు వచ్చిన బృంద నిద్ర రాక ఏదోలా అనిపించి లేచి అటు ఇటు నడుస్తుంది. అప్పుడే బయట గ్లాస్ నుంచి దేవుని చూసేసరికి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. బృంద కంగారుగా దేవ్ దగ్గరికి వెళ్ళి ఏమైందో అని ఆక్సిజన్ మాస్క్ని అలానే పెట్టింది, కానీ న్యూ యూజ్. డాక్టర్ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఆ అరుపులకి మెలకు వచ్చిన రాజ్, మీరాలు లోపల దేవ్ సిచ్యువేషన్ చూసి రాజ్ ఫాస్ట్గా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ చెక్ చేసి ఆక్సిజన్ అయిపోయిందని నర్స్ని తిట్టి కొత్త వాళ్ళని పెట్టి వాళ్ళకి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికి కానీ బృంద నార్మల్ అవ్వలేదు. రాజ్, బృంద టైంకి నువ్వు చూసా కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏమయ్యేదో అన్నాడు. బృంద మాత్రం ఏమీ పట్టనట్టు అలానే దేవుని చూస్తుంది. నర్సు చెప్పడంతో బయటికి వెళ్ళి కూర్చుంది, కానీ తనకి ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకు దేవుని కాపాడాను. అలానే వదిలేస్తే చనిపోయేవాడుగా. చచ్చా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. అతను ఎంత దుర్మార్గుడైనా కూడా అలా చంపడం పాపం, అందుకే కాపాడాను. కానీ ఎందుకు అంతలా ఫీల్ అయ్యాను, ఏదో నా ప్రాణం పోతున్నట్టు. ఒకవేళ నేను అతన్ని చచ్చా, అలా ఏం లేదు, ఆ పరిస్థితిలో ఎవరన్నా అలానే రియాక్ట్ అయ్యేదని అంతే అనుకుని అలా ఆలోచిస్తూ తెల్లవార్లు అలానే కూర్చుంది. నెక్స్ట్ డే డాక్టర్ చెక్ చేసి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. దేవ్ గోల చేయడంతో డాక్టర్ని అడిగి అన్నీ తెలుసుకుని దేవ్ని ఇంటికి తీసుకెళ్లారు.
బృందాన్ని దేవ్ అవసరాలన్నీ చూసుకుంటుంది. అలా 2 రోజుల్లో దేవ్ బాగానే కోలుకున్నాడు. ఒకరోజు శేఖర్ గారు ఫోన్ చేసి దేవ్ని ఒక ఖైదీ గురించి తన దగ్గరున్న జడ్జిమెంట్ కాపీని మెయిల్ చేయమన్నారు. దేవ్ సరే అని తన మెయిల్ ఓపెన్ చేసి ఆ కాపీ కోసం సెర్చ్ చేస్తున్నాడు. కానీ అది నాట్ ఫౌండ్ అని చూపించడంతో ఇక కోపం పట్టలేక గట్టిగా బృందా అనర్చాడు. బృందా ఫాస్ట్గా రూమ్లోకి వచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజు వాళ్ళు కూడా. ఏమైంది దేవ్ అంది మీరా. జడ్జిమెంట్ కాపీ నా మెయిల్ నుంచి మిస్ అయింది అన్నాడు దేవ్. అలా ఎలా అవుతుందిరా? నువ్వు ఏమన్నా డిలీట్ చేసావా? ఆర్ బై మిస్టేక్లో ఏమైనా డిలీట్ అయిందేమో, ట్రాష్లో చూడు అన్నాడు రాజ్. అంతా చూశాను, ఎక్కడ లేదు. అన్నిట్లోనూ పర్మనెంట్గా డిలీట్ చేశారు. నా మెయిల్ హ్యాక్ చేశారు అన్నాడు దేవ్. కానీ ఎవరు అన్నాడు రాజ్. చెప్పడం ఎందుకు, చూపిస్తాను అని బృందా సైడ్ తిరిగి నీ ల్యాప్టాప్ ఎక్కడా అన్నాడు దేవ్. బృందాకి టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. చిన్నగా ఎందుకు అంది. దేవ్ గట్టిగా ఎక్కడా అన్నాడు. దేవ్ అరుపుకి అందరూ ఒక్క నిమిషం భయపడ్డారు. బృందా సైలెంట్గా నిల్చుంది, కానీ మనసులో పిచ్చ భయంగా ఉంది. దేవ్ ఇక బృందా చెప్పదని రూమ్ మొత్తం వెతికి బృందా అల్మారాలో ఉన్న ల్యాప్టాప్ని బయటికి తీశాడు. అంతే, బృందా పై ప్రాణాలు పైనే పోయాయి. దేవ్ బృందా ల్యాప్టాప్ తీసుకుని బెడ్ మీద కూర్చుని గట్టిగా పాస్వర్డ్ అన్నాడు. బృందా ఎక్కడున్నది అక్కడే నిల్చునింది. రాజు వాళ్ళు టెన్షన్గా చూస్తున్నారు దేవ్ ఏం చేస్తున్నాడో అని. దేవ్ ఒక్కసారి బృందా వైపు చూసి పాస్వర్డ్ అని మళ్ళీ గట్టిగా అరిచాడు. బృందా ఉలిక్కిపడి అడుగు వేసుకుంటూ దేవ్ దగ్గర నడిచింది. దేవ్ మళ్ళీ పాస్వర్డ్ అని అడిగాడు. బృందా మెల్లగా వంగి ల్యాప్టాప్లో తన పాస్వర్డ్ని ఎంటర్ చేసింది, కానీ అది ఇన్కరెక్ట్ అని చూపించేసరికి మళ్ళీ ట్రై చేసింది. ఎన్నిసార్లు చేసినా అలానే చూపించేసరికి మనసులో కంగారు మొదలైంది. తన పర్మిషన్ లేకుండా ల్యాప్టాప్ని ఎవరు తీసుకున్నారు, పాస్వర్డ్ ఎవరు మార్చారు అని దేవ్ వాళ్ళు పక్కన ఉన్నది కూడా చూసుకోకుండా ల్యాప్టాప్ని తీసుకుని అక్కడే బెడ్ మీద దేవ్ పక్కన కూర్చుని ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని ట్రై చేస్తుంది. దేవ్ వాళ్ళు అలానే బృందా వైపే చూస్తున్నారు. బృందా పాస్వర్డ్ ట్రై చేస్తూనే ఉంది. ఒక్కసారిగా డౌట్ వచ్చి ల్యాప్టాప్ని వెనక్కి తిప్పి మొత్తం ల్యాప్టాప్ ఒకసారి చూసి అనుకుంటూ రిలాక్స్ అయ్యి పాస్వర్డ్ ఎంటర్ చేసి హ్యాండ్స్ వెనక బెడ్ మీద పెట్టి వాటి సపోర్ట్స్తో తల వెనక్కి వాల్చింది. అప్పటి వరకు అక్కడ ఏం జరిగిందో మర్చిపోయింది. ల్యాప్టాప్ ఓపెన్ అవ్వడంతో దేవ్ దాన్ని లాక్కుని ఏదో చేస్తున్నాడు. ల్యాప్టాప్ ఎవరో లాగేసినట్టు అనిపించి టక్కున కళ్ళు తెరిచిన బృందాకి ఎదురుగా దేవ్ కనిపించేసరికి ఒక్కసారిగా అంతకుముందు జరిగింది గుర్తుకొచ్చి వెంటనే లేచి అక్కడే నిల్చుంది. ఇంతకు ముందున్న టెన్షన్ బృందాలో ఇప్పుడు లేదు. ఎందుకంటే అది తన ల్యాప్టాప్ కాదు, కౌశిక్ది. నిన్న తను ఇచ్చాక అక్కడే అల్మారాలో పెట్టి మర్చిపోయింది. ఇప్పుడు దేవ్ బయటికి తీసింది అదే. దేవ్ ల్యాప్టాప్లో కొద్దిసేపు ఏదో చూసి ఒక స్మైల్ ఇస్తూ తల పైకెత్తాడు. ఎరా ఏమైంది అన్నాడు రాజ్. బృంద కూల్గా చూస్తుంది దేవ్ని. రివర్స్ హ్యాక్ చేసావా అంది మీరా. దేవ్ ఏం మాట్లాడకుండా ల్యాప్టాప్ని వాళ్ళ వైపు తిప్పాడు. అది చూసిన మీరా కూడా నవ్వు వచ్చింది. ఎంత ఫూల్స్ దేవ్ వీళ్ళు, హ్యాక్ చేయడం రివర్స్ హ్యాక్ చేయడం వస్తే చాలా అంది మీరా. డీటెయిల్స్కి ప్రైవసీ పెట్టుకోవడం తెలీదా? అంత క్లియర్గా ఐపీ అడ్రస్ కనిపించేలా హ్యాక్ చేశారు. బృందాకి ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయింది. బృందా గట్టిగా కళ్ళు మూసుకుని తనలోని తాను, ఓ షిట్ బృందా, అలా ఎలా చేస్తావు? ఇప్పుడు వాళ్ళు ఐపీ అడ్రస్ వల్ల ఆ సిస్టమ్ గురించి తెలుసుకుంటారే. బృందా ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి ఆలోచించు, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తుందల్లా. ఏమైంది దేవ్ అన్న మీరా మాటలకి కళ్ళు తెరిచి దేవునే చూస్తుంది. తెలిసిందా ఎవరిదో, లేక నేను ట్రై చేయనా అని దేవ్ వైపే వస్తుంది మీరా. దేవ్ కొంచెం కంగారుగా లేదు అని వెంటనే ఆ పేజీ క్లోజ్ చేసేసాడు. దేవ్ ప్రవర్తన బృందాకు అర్థం కాక ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఏదో గుర్తొచ్చిన దానిలా నవ్వుతూ మనసులో కోయి డాన్సులు వేస్తూ, దేవ్ ఆ డీటెయిల్స్ అన్నీ భార్గవ్ అన్నయ్య నేమ్ మీదనే ఉన్నాయి. ఈ టెన్షన్లో నేను ఆ విషయం మర్చిపోయానే. అయినా మంచిదేలే, నిన్ను ఈ రకంగా టెన్షన్ పెట్టే ఛాన్స్ వచ్చింది, యాహూ అని లోపలే తెగ ఆనందపడిపోతుంది. ఒకసారి దేవ్ జూబ్లీ హిల్స్లో ఇంటికి వెళ్ళి వచ్చాక అక్కడ ఏం జరిగిందో చూద్దాం. దేవ్ పని వాళ్ళకి చెప్పి వెళ్ళాక బయట ఉన్న సీసీ కెమెరా తన ఫోన్కి కనెక్ట్ అయి ఉండడంతో దాని నుంచి దేవ్ వెళ్ళడం చూసిన మోహన్ వెంటనే పైకి లేచి ఎవరికో ఫోన్ చేశాడు. అవతల వాళ్ళు లిఫ్ట్ చేయగానే మోహన్ హలో అన్నాడు. అవతల వ్యక్తి, హలో చెప్పరా మోహన్, వెళ్ళిపోయాడా నీ అల్లుడు? వెళ్ళిపోయాడు. ఇప్పటిదాకా డ్రామా ఆడలేక చచ్చాను. వాడు ఇప్పుడు రోజు ఇంటికి రాకపోవడం మంచిదే అయింది, లేకుంటే రోజు ఈ డ్రామా ఆడలేక నా తల ప్రాణం తోకలోకి వచ్చేది అన్నాడు మోహన్. అవతల వ్యక్తి, ఇంకా ఎన్ని రాజులేరా, కొన్ని రోజులే, కొద్ది రోజుల్లో మన పని అయిపోద్ది. అప్పుడు వాడిని కూడా నీ కూతుర్ని పంపిన దగ్గరికే పంపించేస్తే సరిపోద్ది అన్నాడు. ఇద్దరు అక్కడ కూర్చొని ప్రేమించుకుంటారు.
"ఆ, అక్కడికి పంపాక కానీ అర్థం కాదు వాడికి భాను కూడా వీడిని లవ్ చేసిందని" అంటాడు మోహన్. అది సరే కానీ మన పని ఎంతవరకు వచ్చింది? వాళ్ళు దొరికారా? అవతలున్న వ్యక్తి, మన వాళ్ళు అదే పనిలో ఉన్నారా? ఇంకొద్ది మందిని పంపురా, వాళ్ళు మనకి చాలా అవసరం. వాళ్ళు దొరికితే కొన్ని వేల కోట్లు మనకి దొరికినట్టే, అంతకు మించి మన కళ కూడా ఫలించినట్లే అన్నాడు మోహన్. నేను కూడా వెతికిస్తూనే ఉన్నానురా, 25 ఏళ్ల క్రితం మనం పడ్డ కష్టం మన కళలు అన్నాడు ఆ వ్యక్తి. అవునరా, మన కళ నిజమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. 2 ఏళ్ల క్రితం మన చేతికి దొరికినా కూడా మన వాళ్ళ అసమర్థత వల్ల తప్పించుకున్నారు అన్నాడు మోహన్. ఇంకుంటాన్రా అని ఫోన్ పెట్టేసి, ఎక్కడున్నారు మీరు? ఈ ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం అని లోపలికి వెళ్ళిపోయాడు. బ్యాక్ టు బృంద. దేవ్ కంగారుగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఒకసారి బృందా వైపు చూసి బయటికి వెళ్ళిపోయాడు. రే, కనిపెడతా, చూపిస్తా అని చెప్పి ఇప్పుడేం మాట్లాడుకున్నా వెళ్తున్నావు అన్నాడు రాజ్. ఇక ఆ విషయం గురించి మర్చిపోవచ్చు అని బయటికి వెళ్ళాడు దేవ్. వెనకనే అందరూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. సార్కి మెయిల్ చేసావా కాఫీ అంది మీరా. హా, చేశాను అని బృందా వైపు చూసి తన దగ్గరికి వెళ్ళి బృందా హ్యాండ్స్ పట్టుకుని, సారీ బృందా, ఏదో కోపంలో అలా అరిచేశాను. దేవ్ అలా చేతులు పట్టుకోవడంతో బృందాకి మండిపోతుంది, కానీ కంట్రోల్ చేసుకుని మొహానికి ఒక నవ్వును వేసుకుని పర్లేదని దేవ్ నుంచి విడిపించుకుని వెనక్కి జరిగింది. బృందా, శేఖర్ సార్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాలి, అమ్మ రమ్మని మరీ చెప్పారు, ఈరోజు వెళ్దాం, వెళ్ళి రెడీ అవ్వు. బృందా సరే అని తలూపి లోపలికి వెళ్ళింది. మీరు కూడా వస్తారా అన్నాడు దేవ్. ఏం పనులు లేవుగా, పోదాం పదా అంది మీరా. బృంద ఫ్రెష్ అయ్యారాగానే అందరూ కలిసి శేఖర్ గారింటికి బయలుదేరారు. బృంద దారిలో గిఫ్ట్ తీసుకుందాం ఆపమంది. ఎవరైనా ఫ్రెండ్స్ని కలవాలా బృందా అంది లల్లి. లేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఏదైనా తీసుకుంటే బాగుంటుందని వాళ్ళకి అంది బృంద. దేవ్ నవ్వి కార్ని షాప్ ముందు ఆపాడు. బృందతో పాటు అందరూ లోపలికి వెళ్ళి గిఫ్ట్లు చూస్తున్నారు. ఒక్క మీరా తప్ప తన కారులోనే ఉండిపోయింది. బృంద శేఖర్ గారికి వాచ్, రేవతి గారికి చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం, మానసకి స్పెషల్గా ఉన్న ఒక వాచ్ తీసుకుని బయలుదేరారు. వాళ్ళు కారు దిగి ఇంట్లోకి అడుగు పెడుతుంటే రేవతి గారు ఆగమని దేవ్కి బృందాకి దిష్టి తీయించి ఇంట్లోకి తీసుకొచ్చారు. బృందా తీసుకున్న గిఫ్ట్స్ దేవ్కి ఇచ్చి వాళ్ళకి ఇవ్వమంది. దేవ్ బృందాన్ని కూడా లాగి ఇద్దరు కలిసి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా అంది రేవతి. ఇందులో నాదేం లేదమ్మా, అంతా మీ కోడలి అన్నాడు దేవ్. థ్యాంక్స్ వదిన అని బృందాన్ని హక్ చేసుకుంది మానస. ఇది అన్యాయమే, కొన్నది నేను, థ్యాంక్స్లు తనకా అన్నాడు దేవ్. కానీ ఐడియా మా వదినదేగా అంది మానస. సర్లే రండి, తిన్నాక మాట్లాడుకుందరు అంది రేవతి. అబ్బా, ఇంకెంతసేపటికి, ఒక మంచి మాట చెప్పా, పద పద, ఆకలి దంచేస్తుంది అని ఆవిడ్ని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది మీరా. వాళ్ళ వెనకే అందరూ నవ్వుకుంటూ వెళ్ళారు. బృందా పైకి నవ్వుతున్న దేవ్ ఇంట్లో అందరి ముందు తన చేయి పట్టుకోవడం, ఇక్కడ కూడా అందరి ముందు లాగడం వల్ల దేవ్ మీద కోపంగా ఉంది. కానీ ఏం చేయాలని ఆలోచిస్తూ వెళ్ళి కూర్చుంది. రేవతి గారు అందరికీ వడ్డిస్తూ ఈరోజు వంటలన్నీ మానసానే చేసింది. వెంటనే దేవ్, అమ్మా, నాకు బయట ఒక చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను, యూ గైస్ క్యారీ ఆన్ అన్నాడు. రే, నాకు కూడా పని ఉంది, నేను వస్తాను రా అన్నాడు రాజ్. ఆహా, మీ ఇద్దరికేనా పని, నాకు కూడా ఉంది, నేను వస్తాను అన్నాడు కుమార్. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాక చూస్తుంది బృంద. లల్లి, మీరా, రేవతి మాత్రం అర్థమై నవ్వుకుంటున్నారు. మానస కోపంగా చూస్తూ మిమ్మల్ని అని ముగ్గురు వెంటపడింది. అలా నలుగురు చాలాసేపు కొట్టుకుని లాస్ట్కి ఆయాసం వచ్చి సోఫాలో కూలబడ్డారు. అయోమయంగా చూస్తున్న బృందాన్ని చూసి రేవతి గారు, మరేం పర్లేదమ్మా, మానస ఇంతకు ముందు ఒకసారి వంట చేసింది, అన్నీ పచ్చిగానే ఉన్నాయి, అస్సలు ఉడకలేదు, అది పట్టుకుని దాన్ని ఏడిపిస్తున్నారు. ఇటు మానస అలిగి సోఫాలో కూర్చుంది. అందరూ వెళ్ళి బ్రతిమలాడుతుంటే సరే కానీ ఒక కండిషన్ అంది మానస. అందరూ ఏంటి అన్నారు. బృందా మనసులో, ఈ ఐడియా ఏదో మనకి యూజ్ అయ్యేలా ఉంది, మీ ముగ్గురు అని దేవ్, రాజ్, కుమార్ని చూపిస్తూ ఇప్పుడు నేను ఎంత పెడితే అంత వద్దనుకుండా తినాలి అంది మానస. ముగ్గురు మొహమొహాలు చూసుకుని, ఈరోజు మమ్మల్ని బలి చేద్దాం అనుకుంటున్నావా? బృందాకి ఐడియా వచ్చి ఫాస్ట్గా వెళ్ళి దేవ్కి పెట్టిన ప్లేట్లో ఆల్రెడీ రేవతి గారు అన్నం పెట్టి ఉండడంతో అందులో ఉప్పును వేసేసింది. ఎంతలా అంటే అన్నంలో ఉప్పు అనే బదులు ఉప్పులో అన్నం అనొచ్చు. అలా కలిపి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చింది. మానస మళ్ళీ అలిగింది. దేవ్ మానస ముందుకెళ్ళి, సరే నువ్వు ఎంత పెడితే అంత వద్దనకుండా తింటాను, సరేనా అన్నాడు. మళ్ళీ మధ్యలో లేవరుగా అంది మానస. దేవ్ నవ్వి, నువ్వు ఇక చాలులే, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో అనే వరకు ఆపం. మానస నవ్వి పైకి లేవగానే అందరూ వెళ్ళి వాళ్ళు అంతకుముందు కూర్చున్న ప్లేస్లోనే కూర్చున్నారు. ఆల్రెడీ అన్నం వడ్డించడంతో మానస కర్రీ వేయగానే తినడం స్టార్ట్ చేశారు. బృంద అన్నం కలుపుతూ దేవ్ వైపే దొంగ చూపులు చూస్తుంది.
దేవ్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఉప్పుగా అనిపించి పైకి లేచేవాడల్లా మానస బాధపడుతుందని అలాగే కూర్చున్నాడు. బృంద దేవ్ వైపే చూసింది. అంత ఉప్పు తినడం, అందులోనూ కారంతో దేవుకి నోరంతా ఎలానో ఉంది. మానస వచ్చి, అన్నయ్య ఈ కర్రీ ట్రై చేయి, నీకు ఇష్టమని స్పైసీగా చేశా. దేవ్ మానస వైపు చూసి నవ్వి తింటున్నాడు. అంత ఉప్పుతో తింటుంటే నోరంతా కొట్టేస్తే ఆ స్పైసీ కర్రీ తగిలి అది ఇంకా మంట పుడుతుంటే అలానే తింటున్నాడు. బృందా కూడా మానస వేసిన ఆ కర్రీ తిని దగ్గుతూ వెంటనే మంచినీళ్ళు తాగి మనసులో ఎలా తింటున్నాడు అసలు, ఎంత స్పైసీగా ఉంది, అది కూడా అంత ఉప్పుతో. దేవ్, మీ పెళ్ళయ్యాక జరగాల్సిన చిన్న చిన్న సరదాలు కూడా అవ్వలేదు. ఇప్పుడు మా తృప్తి కోసం మీ ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటే మాకు హ్యాపీగా ఉంటుంది. ఆ మాట అనగానే బృందాకి దేవ్కి పొలమారుతుంది. పక్కనే ఉన్న వాళ్ళు వాటర్ తాగించగానే బృందా మనసులో, అమ్మో అంత ఉప్పు కారం ఉన్న ఫుడ్, అది కూడా అతని చేతితో, దేవుడా ఏంటిది. దేవ్ మనసులో ఈ ఫుడ్ తన తినగలదా నో అని పైకి కష్టం మీద మాటలు కూడగలుపుకుని, ఇప్పుడు వద్దులే అమ్మా, ఈసారి బృందా చేత్తో చేసిన వంటల్ని అలా తింటాంలే. రేవతి నవ్వి సరే అంది. బృందా కూడా అమ్మయ్య అనుకుని దేవ్ వైపు చూసేసరికి దేవ్ కళ్ళు ఎర్రగా అయిపోయి తన ఫుడ్ నోట్లో పెట్టుకునేటప్పుడు చూస్తే నోరంతా కొట్టుకుపోయి బ్లడ్ రావడానికి రెడీగా ఉంది. బృందాకి పాపం అనిపించి మనసులో, అంత ఉప్పు వేసి ఉండకూడదు, ఇప్పుడు ఎలా అన్నం వద్దు అంటే మానస ఫీల్ అవుతుందని ఆలోచించి ఎదురుగా ఉన్న పెరుగు చూసి ఇప్పుడు దీన్ని ఇతనికి వేయడం ఎలా. అప్పుడే దేవ్ ప్లేట్లో కర్రీ అయిపోవడంతో మానస బృందా దగ్గర ఉన్న కర్రీని దేవ్కి వేయమంది. బృందా ఇదే ఛాన్స్ అని వెంటనే దేవ్కి పెరుగు వేసేసింది. అయ్యో వదిన, కర్రీ వేయమంటే పెరుగు వేసావేంటి అంది మానస. దేవ్ కూడా బృందా వైపు చూశాడు. అయ్యో నాకు పెరుగు అన్నట్టు వినిపించింది, సారీ అంది బృందా. పర్లేదులే, ఇంకో ప్లేట్ పెడదాం అంది రేవతి. దేవ్ చిన్నగా, పర్లేదమ్మా ఇదే తింటాను అని పెరుగు కలిపి తింటున్నాడు. ఫాస్ట్గా తినేసి హ్యాండ్ వాష్కి వెళ్ళాడు. బృందా కూడా ఏం తినాలి అనిపించక వాళ్ళ ముందు కొంచెం తిని తను కూడా హ్యాండ్ వాష్కి వెళ్ళింది. బృందా వెళ్ళేసరికి దేవ్ హ్యాండ్ వాష్ చేసుకుని నోట్లో నుంచి వచ్చే బ్లడ్ని వాష్ చేసుకుంటున్నాడు. బృందాకి పాపం అనిపించింది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి అక్కడే షింక్లో హ్యాండ్ వాష్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ కోసం చూస్తుంది. కానీ ఎక్కడా కనపడకపోవడంతో మజా ఉంటే అది తీసుకుని ఒక గ్లాస్లో పోసుకొని దేవ్ దగ్గరికి పరిగెత్తింది. దేవ్ వాష్ చేసుకుని తిరిగేసరికి ఎదురుగా కూల్ డ్రింక్ పట్టుకుని ఉన్న బృందాన్ని చూసి ఏంటి అని కళ్ళెరు వేశాడు. బృంద డ్రింక్ గ్లాసులో పోసి ఇచ్చింది. ఎందుకు ఏంటి అనకుండా వెంటనే మొత్తం తాగేశాడు. బృంద బాటిల్ మొత్తం దేవ్ ముందు ఉంచింది. దేవ్ నవ్వి వద్దు అని తలూపాడు. బృంద డ్రింక్ అంతే తన ముందు ఉంచేసరికి నవ్వుకొని, విక్రమార్కుడు లేడీ అవతారం పట్టుబడితే వదలదు కదా అని చిన్నగాని ఆ బాటిల్ తీసుకుని కొంచెం తాగి మళ్ళీ ఇచ్చేశాడు. బృందాకి ఆ మాటలు ఎక్కడో విన్నట్టు అనిపించి ఆలోచిస్తుంది. దేవ్ తట్టి పిలిచేసరికి తేరుకొని అక్కడి నుంచి కదిలింది. అందరూ కాసేపు కూర్చొని బయలుదేరుతామని లేచారు. రేవతి గారు ఒక్క నిమిషం అని లోపలికెళ్ళి బట్టలు తెచ్చి బృందాకి దేవ్కి ఇచ్చారు. దేవ్ చిన్నగా, అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు. పెళ్ళయ్యాక మొదటిసారి ఇంటికి వచ్చారు, అలా ఊరికే పంపుతామా అంది రేవతి. వాళ్ళు నవ్వి సరే ఇక వెళ్ళొస్తాం అని అందరూ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.